భగవంతుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ విధంగా అనేక యుగాలలో అనేక అవతారాలు ఎత్తుకుంటూ మొన్న పోయిన మన త్రేతాయుగంలో అవతారమూర్తి శ్రీరామచంద్ర మహాప్రభువు అన్నమాట. మరి మనకు రామతారక మహామంత్రం అని ఒకటి ఉంది. కాశీలో నివాసం చేసి అక్కడనే శరీరాలు త్యాగం చేయాలనుకున్న వాళ్లకు అక్కడ పరమశివుడు వచ్చి రామతారక మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాడంట. పునర్జన్మ లేకుండా తరింపజేసే మహామంత్రం కాబట్టి తారకము అంటారు అన్నమాట. రామ అనండి, రామ రామ. ఈ ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పండి? ఈ 2 అక్షరాలను బ్రహ్మదేవుడు మనకు ప్రసాదించిండు. ఎవరు? బ్రహ్మదేవుడు. అస్య శ్రీ రామతారక మహామంత్రస్య బ్రహ్మదేవో భగవాన్ ఋషి. ఆ నిరాకారమైన పరమాత్మ కాళ్ళు చేతులు తరకాయ కల్పించుకొని భూమి మీదకి వచ్చి ధర్మస్థాపన చేయాలి కదా. ఆ ధర్మస్థాపన చేయడానికి పుట్టబోతుండని ఆయన ఈ మంత్రాన్ని దర్శించుకున్నాడు. అస్య శ్రీ రామతారక మహామంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రి ఛంద శ్రీరామో దేవత. అది గురువులు గారు ఉపదేశం చేసినప్పుడు మీకు ఆ పద్ధతి అంగన్యాసము కరన్యాసము ఋష్యాది న్యాసాలను ఉపదేశం చేసి ఆ మంత్రం వ్యవసాయం అంటే ఎట్లా చేస్తే అట్లా వ్యవసాయం అవుతుందా? గుడ్డలు ఎట్లంటే అట్లా ఇప్పుడు నన్ను గుడ్డలు నేయమంటే నాతో అవుతుందా? అదొక విద్య అన్నమాట. ఆ విధంగానే ఈ ఉపాసన కూడా గురువుల దగ్గర కూర్చొని మనము ఏ విధంగా జపం చేయాలా అనేది ఉంటుంది అన్నమాట. ఏమి అజపరామ మంత్రం అంటే మీకు తెలుసా? అజప అంటే మనం జపం చేయకున్నా అది మంత్రం అయితేనే ఉంటుందట. అదేంటి? ముక్కులో గాలి ఉంటుంది కదా, గాలి లోపలికి పోతుందా? అది రా. బయటికి వస్తుందా? మా. రా మా రా మా. అది లేకుంటే మీరు ఏమైనా బతుకుతారా చెప్పండి? అది రాముడు అనమాట. అదే రాముడు అంటే ఏంటి? అజప గాయత్రి. లోపలికి పోయినప్పుడు రా, బయటకు వచ్చినప్పుడు మా. రా మా రా మా రా మా. రోజుకి ఎన్నిసార్లు అవుతుంది ఇది? 26,000 సార్లు అజప గాయత్రి రామ రామ. అది ఉంటేనే ఈ ప్రాణమయం అన్నమయము ప్రాణమయము మనోమయము విజ్ఞానమయం ఆనందమయం ఏదైనా నడుస్తుంది అన్నమాట. ఆ రామ ఆ అజప రామతారక మహామంత్రం అంటారు అన్నమాట. దీనికి ఉపదేశం అవసరం లేదు. మీరే కళ్ళు మూసుకొని గాలి రూపం పోగానే ఓ రా, బయటకు వదలగానే మా రామ 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 రామ. ఏ వయస్సుతో సంబంధం లేదు, ఏ కులంతో సంబంధం లే, ఏ గోత్రంతో సంబంధం లే. ఈ మంత్రాన్ని ఎవరైనా జపం చేయొచ్చు. ఈ విధంగా జపం చేస్తే మనకు ఏం కలుగుతుంది? వాస్తవికంగా మనకు ఆత్మజ్ఞానం కావాలి. ఈ మానవ జన్మ వచ్చింది కేవలం ఆత్మజ్ఞానం కోసమే వచ్చింది అన్నమాట. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్ పశుభిర్నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభిస్సమాన. అంటే ఈ సంసారం చేయడం పశువులకు మనకు సమానమే. అవి పిల్లలు కంటాయి, మనము పిల్లలు కంటాము. అవి పిల్లలు పెంచుతాయి, మనం కూడా పిల్లలను పెంచుతారా పెంచరా? పెంచుతాయి. అవి కొంతకాలం ఏదో ఆహారం తింటాయి, మనం తినేది మనం తింటాము. అవి కొంతకాలం బతుకుతాయి, మనం కొంతకాలం బతుకుతాయి. అవి కొంతకాలానికి చచ్చిపోతాయి, మనం కొంతకాలానికి కోయలగూడెంలో పోతారా? పోతాం, తప్పకుండా పోతాం. మరి విశేషం ఏంది అంటే జ్ఞానం నరాణం అధికో విశేష. అంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఏమి జ్ఞానము అంటే పరమాత్మ జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం ఈ శరీరంలో నేను ఎవరు, ఈ మనస్సులో నేను ఎవరు,
నేను శరీరమేనా లేకపోతే మనస్సా లేకపోతే నేను ఆత్మనా అని ఈ ఆత్మజ్ఞానం ఉంది కదా. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఈ 14 లోకాలలో ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకునే యోగ్యత ఒకే ఒకటికి ఉంది. ఎవరికి? వాళ్ళకు, మనిషికి మాత్రమే ఉన్నదన్నమాట. కానీ మనం ఎంత ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసినా ఆత్మజ్ఞానం కలుగుతుందా చెప్పండి? ఆ గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని అన్ని రకాల ఉపదేశాలు తీసుకున్నా నేను శరీరం అనే అనిపిస్తుంది, నేను మనస్సే అనే అనిపిస్తుంది, నేను శరీరానికి వేరు మనస్సుకు వేరు అనే అనుభవానికి వస్తుందా? మనకు అనుభవానికి రావట్లేదు. ఆ అనుభవానికి అట్లా రావట్లేదంటే మనం ఏం చేయాలంటే మన సాధన సరిపోవటము లేదు, మన వల్ల అంతకంటే ఎక్కువ కావటము లేదు. నువ్వు గురువు దగ్గర పోయి శ్రవణము మననము నిధిధ్యాసనము చేసినా నేను శరీరం అనే భావన పోతలేదు, నేను మనస్సు అనే భావన పోతలేదు, నేను సన్యాసిని అనే భావన పోతలేదు, నేను గురువు అనే భావన పోతలేదు, నేను శిష్యుని అనే భావన పోతలేదు, నేను కొయ్యలగూడెం వాసిని అనే భావన పోతలేదు. ఇవన్నీ పోతే కదా మనకు నేను ఆత్మస్వరూపం అనేది కలిగేది. అందుకనే ఈ భావన పోవాలంటే మనం ఏం చేయాలంటే ఈశ్వర ప్రణిధానాద్వా అని మూల సూత్రము. ఈశ్వర ప్రణిధనే నీ మూల ఈశ్వరానుగ్రహాద్వా అన్న. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుడికి మనము సమర్పణం కావాలి. ఈశ్వరుడికి మనము సమర్పణం కావాలి. అంటే ఇప్పుడు నువ్వు సంసారానికి సమర్పణం అయిపోయినావు, భార్య భర్తకు సమర్పణం అయిపోయింది, భర్త భార్యకు సమర్పణం అయినరు అంటే సేవ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి పిల్లలకు సమర్పణం అయిపోయినారు, వీళ్ళందరూ కలిసి వ్యాపారానికి ఉద్యోగానికి ఇద్దరు సమర్పణం అయిపోయినారు. కానీ ఇది తప్పదు. ఎట్లా? భార్య భర్తలు పిల్లలు ఇది తప్పదు, కొంతకాలం అవసరం అన్నమాట. కానీ మనకు ఆత్మసాక్షాత్కారం కలగాలంటే ఈశ్వర ప్రణిధానము అంటే భగవంతునికి సమర్పితమైపోవాలి. అంటే ఈ కన్ను భగవంతునే చూడాలా, ఈ చెవు భగవంతునే వినాలా, ఈ కాళ్ళు భగవంతుని కోసమే పనిచేయాలా, ఈ చేతులు భగవంతుని కోసమే పనిచేయాలన్నమాట. మనం భగవంతునికి సమర్పితమైపో ఏ విధంగా సంసారానికి మనం సమర్పితమవుతామో ఆ విధంగా దేవుడికి సమర్పితమైపోవాలి. తనో మనో ధన అన్నమాట. ఆ విధంగా సమర్పితం కావాలి. ఆ విధంగా సమర్పితమైతే అప్పుడు భగవంతుని అనుగ్రహం కొద్దీ మనకు 3 దోషాలు ఉంటాయి. మలము, విక్షేపము, ఆవరణం అని 3 దోషాలు ఉంటాయి. మల దోషం అంటే ఏంటంటే మనం చేసిన పుణ్యము పాపం ఉంటాయి కదా, ఆ పుణ్యము పాపం ఉన్నంతసేపు నువ్వు ఏడికి పోవాలన్నా పోలేవు. ఆ పుణ్యం ఎట్లా పోతే అట్లా పోవాలి, ఆ పాపం ఎట్లా పోతే అట్లా పోతూ ఉండాల్సిందే, కర్మ అనుభవించాల్సిందే. విక్షేప దోషం అంటే మరి నువ్వు దేంతోటి మరి దేంతోటి ఆ సంస్కారం ఉంటుంది కదా, సంస్కారం ఒకటి ఉంటుంది అనమాట, అది ఏడిపోతుంది. విక్షేప దోషం అంటే నేను చెప్తున్నా, ఈ మధ్యలో ఒక ఆయన కండక్టర్ రిటైర్డ్ అయ్యిండు. బస్సులో టికెట్లు కొడతారు కదా కండక్టరు. అయితే పాపం ఆయన ఎప్పుడు సెలవు తీసుకోకుండా ఉద్యోగం చేసిండు. ఎప్పుడు అత్తగారింటికి పోదామన్నా టైం దొరకలే, రిటైర్డ్ అయిపోయింది. ఇక రిటైర్డ్ అయిన తర్వాత భార్య అన్నది, ఏమండయ్యా నువ్వు ఉద్యోగం అనుకుంటూ మా తల్లిగారింటికి ఒకసారి కూడా తీసుకుపోకపోతేవి, మరి ఈసారి ఉద్యోగం రిటైర్డ్ అయిపోయినావు కదా, ఆ తల్లిగారి దగ్గరికి పోదాంపా వాళ్ళ తల్లిగారింటికి. అయితే ఇదేం పాతకాలం కదా, ఇప్పుడు అంటే సెల్ ఫోన్ ఉంటే ఫోన్ చేసిపోతారు. ఆయన రిటైర్డ్ అయింది కదా, రిటైర్డ్ అయిన తర్వాత ఆ కాలం పాతకాలం కథ అది. ఆ పాతకాలంలో ఆయన ఉత్తరాలు రాయాల. ఉత్తరాలు రాయంటే ఆయన ఒకటి ఇంట్లో అప్పుడు ఉంటే లెటర్లు ఉంటాయి కదా, ఆ లెటర్ పట్టుకొచ్చిండు. లెటర్ పట్టుకొచ్చి రాస్తున్నాడు అనమాట. రాయబోతే ఆ పెన్ను కదులుతలేదు. పెన్ను కదలకపోతే ఏమైందో నా చేతికి ఏడుస్తున్నాడు అనమాట. నేను రోజు ఇంతమంది టికెట్లు కొట్టి అంత రాసేది, ఇప్పుడు నా చెయ్యి ఆగిపోయింది, ఏమైంది జబ్బు వచ్చిందని బాధపడుతుంటే వాళ్ళ భార్య వచ్చింది చూసి, ఏమైంది అంటే నా చెయ్యి కదులుతలేదు, ఏమైందో అంటాడు. నువ్వేం టెన్షన్ పడకు రాయి అని ఆ వెనక కుర్చీ పట్టుకొని ఊపింది ఇట్లా, ఊపగానే గబగబ రాసేసిండు. దీన్ని ఏమంటారు? ఇది అలవాటు. రోజు బస్సులో ఊగుతా రాసేది అలవాటు అయిపోయింది కదా. రిటైర్డ్ అయిపోయింది అనుకో, రిటైర్డ్ అయిపోతే ఏమిదాము సంస్కారం ఉంటుంది. అది కదిలితేనే కానీ రాయలేదు అనమాట. దీన్ని విక్షేపము అంటారు అనమాట. దీన్ని విక్షేపము అంటారు.
ఈ మలం ఒకటి విక్షేపం ఒకటి. ఎందుకంటే మనం దేవుడి దగ్గర కూర్చొని రామ 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 అనుకుంటుంటాం. ఈ మధ్యలో ఒక ఆయన రామాలయంలో మన రాముడు వాళ్ళ ఇంట్లో రాముడు ఉన్నాడు. ఆ రాముడి దగ్గర కూర్చొని రామ 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 అనుకుంటున్నాడు అనమాట. ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు. ఒక ఆయన ఏదో పని మీద వచ్చి ఏమమ్మా కోడలు అడిగాడు. కోడలు ఏమమ్మా మీ మామ ఉన్నాడు అంటే, మామ లేడయా మాదిగోళ్ళ ఇంటికి పోయిండు చెప్పుల దగ్గరికి అన్నాడు. చెప్పుల దగ్గర మామ ఇంటనే ఉన్నాడు. లోపల పూజ రూములే ఉండాలన్నమాట. పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ఏమాడు వస్తుంది మధ్యలోకి వచ్చి, ఏమమ్మా నేను పూజా రూములు ఉంటే అబద్ధం ఎందుకు ఆడినావు, నువ్వు మాదిగోళ్ళ ఇంటికి పోయినావంటే, అయ్యా మామ నువ్వు అబద్ధాలు ఆడకు, నువ్వు జపం చేసినప్పుడు చెప్పు తెగిపోతే మాదిగోళ్ళ ఇంటికి ఇచ్చినావు కదా, అది కుట్టిండా కుట్టలేదని మనసులో అనుకున్నావా అనుకోలేదు ఆ టైంలో అంటే అనుకున్నా అన్నాడు. మరి ఈ నుండి నువ్వు మాదిగోళ్ళ ఇంటికి పోయినట్టేగా. దీన్ని ఏమంటాడు విక్షేప దోషం వల్ల పడ్డ పూజ రూములే ఉన్నాడు. మనసు ఏడికి పోయింది మాదిగోడి దగ్గరికి పోయింది. దీన్ని విక్షేప దోషం, ఇది మనసులో ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఆవరణ దోషము. మనం నేను ఆత్మ అయినా నేను ఆత్మ నీకు అనిపిస్తుందా? సత్యనారాయణ స్వామి అని ఆయనకు అనిపిస్తుంది. మీ పేరు బాలరత్నం అని నీకు అనిపిస్తుంది. పరిశుద్ధానంద స్వామి అని నాకు అనిపిస్తుంది. నేను ఆత్మనని మనకు అనిపిస్తుందా? ఈశ్వర ప్రణిధానాద్వా ఈశ్వరునికి సమర్పితమైపోవాలి. ఈశ్వరునికి సమర్పితమైపోవడం అంటే ఏంటి అంటే, పొద్దున్నే లేచి నీ భార్యను గురించి భర్త ఆలోచన చేస్తాడు, భర్తను గురించి భార్య ఆలోచన చేస్తుంది, వాళ్ళిద్దరి గురించి పిల్లల గురించి ఆలోచన చేస్తారు. ఇక అన్ని ఆలోచనలు చేసుకుంటూ సంసారం నడుస్తారు కదా. అవన్నీ వదిలిపెట్టి ఒక భగవంతున్నే స్మరణ చేయాలి. దాన్ని ఈశ్వర ప్రణిధానం. భగవంతున్నే గురువు దగ్గరికి పోకపోయినా సరే, రాముడు ఎవడు సొత్తు, అందరి సొత్తు. రా మా రా మా రా మా అజపగాయత్రిగా లోపలికి శ్వాస పోతే రా, బయటికి వదిలితే మా. దాన్ని ఆ శ్వాస మీదనే మనసు పెట్టి రామ 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 అనుకుంటూ కూర్చో. అది ఈశ్వర ప్రణిధానం. భగవంతుడికి సమర్పితం అయిపోయినాం అనుకో. ఆ విధంగా సమర్పితం చేయంగా 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 ఏమైతే తెలుసా, వాల్మీకి అని ఒక ఆయన ఉండే పాతకాలంలో. మీకు తెలుసా వాల్మీకి మీకు తెలుసు. మరి వాల్మీకి మీకు తెలుసు కదా. మరి వాల్మీకి ఎప్పుడైనా త్రేతాయుగం ఎప్పుడైనా, మధ్యన ద్వాపర యుగం పోయింది, మళ్ళీ 8 లక్షల సంవత్సరాలు దాటిపోయింది. ఇక మళ్ళీ ఇప్పుడు కలియుగం కూడా ప్రవేశించింది. మరి ఆ వాల్మీకి ఎప్పుడైనో, మరి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నావు? మోహన్ రెడ్డి గారు లేచి నిలబడినావు కొద్దిగా. నేనేం తింటానాయా లేచి నిలబడరాదా? సరేనాయా, నీ 10వ తాత పేరు చెప్పు. 10వ తాత తెలుసా? పోని పేరు తెలుసా? పోని ఫోటో తెలుసా? పోని 9వ తాతది, 8వ తాతది, 5వ తాతది, పోని 4వ తాత చెప్పు. మీ నాయన, మీ తాత, ఆయన నాయన తెలియదు. 4వ తాత కూడా తెలియదు. నిజంగా చెప్పినావు. మరి వాల్మీకి ఎంతకాలం కూడా చెప్పు. ఆయన పేరు ఎందుకుంది, మీ తాత పేరు ఎందుకు లేదు చెప్పేలా కూర్చోయిగా. అదే అన్నమాట. ఇప్పుడు ఆయన వాల్మీకి సంసారం చేసిండు, నువ్వు సంసారం చేసిండు, మీ నాయన చేసిండు, మీ తాత చేసిండు, మీ ముత్తాత చేసే. మరి మీ 10కి 10 ఎవరి పేర్లు లేవు. మరి 10 తాతల పేర్లు లేవు. ఇప్పుడు నువ్వు కూడా కొంతకాలానికి తాతవ అయిపోతావు, 10వ తాతవ అవుతావు. ఇప్పుడు ఇక కొంతకాలానికి 10వ తాతవ అయిపోతావు. అప్పుడు నేను పుట్టి మళ్ళీ నీ 10వ తాత మోహన్ రెడ్డి తెలుసా అంటే ఏమంటాడు? నైజా అంతే అంటారు. మరి ఆయన చూడు, ఆయన మరి అంత పెద్దవాడు ఎవరు వాల్మీకి ఎందుకు అయిందంటే గజ దొంగ. మామూలుగా పండితుడు అని రాస్తాడు పుస్తకాల మీద. పండితుడేనంట. ఒక అమ్మగారిని చూసి ఆ అమ్మగారు మంచిగా అనిపించి ఆ అమ్మగారి ఓలలో పడిపోయాడు. అమ్మగారి ఓలలో పడ్డట్టు మీకు తెలుసా? అమ్మగారు ఓలలో పడిపోయాడు. ఇక అమ్మగారిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మగారి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు అన్నారు. వీడికి ఏమి రాదు. ఆమె ఉంటుంది, ఆమెనే అందరూ అమ్మగారులు ఒక తిరిగి ఉంటుందా? శంచమే మయశ్చమే ప్రియంచమే కామశ్చమే సౌమరచమే భద్రంచమే, ఎండిమే బంగారమే పట్టు వస్త్రాలుమే. ఇక అన్నీ అమ్మగారు నూరుకుంటారా? తీసుకురా. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎవరు చేసుకోమన్నాడు? తీసుకురా. ఇక నారాయణ పీడిస్తుంటే
ఆయనకేం పని రాదు పాపము. ఈ ఊరికి ఆ ఊరికి మధ్యలో దూరంగా ఇలా అడవిలో ఉండేది అనమాట. ఆ మధ్యలో ఈ యాత్రికులు యాత్ర చేసేవాళ్ళు, అంటే ఆ దేవుని దగ్గరికి పోయేవాళ్ళు భక్తులు ఆ రామనామాన్ని స్మరణ చేసుకుంటా ఏదో పోతుండేవాళ్ళు అన్నమాట. పోతుంటే వాళ్ళ దగ్గర ఉన్న కాడికి దోసుకునేది తీసుకుపోయి ఇచ్చి సంతోషపడేది అనమాట. ఇక ఈ విధంగా దోసుకుంటూ పోతే ఎవరైనా ఇవ్వకపోతే చంపేది, నరికేది. చెవులే రాకపోతే చెవులు కోసేవాడు, చేతులే రాకపోతే చేతులు నరికేవాళ్ళు, కాళ్ళే రాకపోతే కాళ్ళు కూడా నరికేవారు అనమాట. అంత క్రూరంగా. ఎందుకంటే సంసార వ్యామోహం ఈ కాలంలో మాత్రం ఎవరు అనుకుంటున్నారు చెప్పండి. ఆ సంసారం చేసేప్పుడు మేము దుకాణాలకు పోతాం కదా, దుకాణాలకు పోయినప్పుడు కూరగాయలకు పోయినామనుకో, కూరగాయలు అది మామూలుగా వాళ్ళ దుకాణాలలో 10 రూపాయల కిలో కొనుక్కున్నారు అనుకోండి, మాకు 12 చెప్తారు. ఎంత చెప్తారు? 12 చెప్తారు. స్వామి వచ్చింది కదా ఈ 2 రూపాయలు లేకపోతావా అనుకోరు, స్వామి వచ్చినా కొరుకుతారు వాళ్ళు. ఇంకా ఎంతోమంది కొనుక్కొని పోతుంటారు. అరే అంతమంది కొనుక్కొని పోయి స్వామి వచ్చింది కదా ఈ స్వామికి మనం కొన్న రేటుకి ఇస్తామని అనుకుంటారా వీళ్ళు? కొనుక్కోరు. నువ్వు మంగళ షాపులో పోయినా వదిలిపెట్టాడు, కూరగాయల షాపులకు స్వాములనే వదిలిపెడతలేదు. ఇక మిమ్మల్ని వదిలిపెడతారు వాళ్ళు. ఇక వంగిన తర్వాత మంగళంతో వంగిన తర్వాత గురువు శిష్యుడు అని చూస్తారా వాడు కొరిగేస్తారు అనమాట. ఆ విధంగానే ఏ దుకాణాలకు పోయినా అంత మంగళోళ్ళే, అంత కొరిగే వాళ్ళే ఉన్నారన్నమాట. ఆ విధంగా మరి ఆయన ఎవరిని వదిలిపెట్టేవాడు కాడు, అందరినీ దోసుకొని పోయాడు. ఆఖరికి పుణ్యం పండినట్టు పాపం మంతదా పండదా? పుణ్యం మండుతుంది. పుణ్యం మండితే దేవుడు సాక్షాత్కారం అవుతుంది. పాపం మండితే ఏమవుతుంది? పాపం మండినా దేవుడు సాక్షాత్కారం అవుతుంది. రావణాసురుడి పాపం మండి రావుడు ప్రత్యక్షమైనయ్యా, కంసుడి పాపం మండి కృష్ణుడు ప్రత్యక్షమైండు. ఆ విధంగానే ఈయనకు ఎవరి వాల్మీకి మహారాజుకు పాపం మండి ఎవరు ప్రత్యక్షమైండు? నారదుడు. అబ్బో మాకంటే మీకే తెలుసు బాగా, నారదుడు ప్రత్యక్షమైపోయాడు. ఆయన మీకు తెలుసు కదా ఇక వాల్మీకి కథ. ఇక పట్టుకున్నాడు నారదుని, వీని దగ్గర బంగారం బాగుంది మెరుస్తున్నదని పట్టుకున్నాడు అనమాట. ఏందయ్యా నువ్వు నన్ను పట్టుకుంటున్నావు అంటే నిన్నే అందరినీ పట్టుకుంటా, ఎంత అందరినీ దారి పడి వస్తే అందరినీ పట్టుకుంటా అన్నాడు. పట్టుకొని ఏం చేస్తామంటే తీసుకుపోయి ఏం చేస్తావు? మా భార్య ఎక్కిస్తా. ఓ భార్య ఎక్కిస్తావా? మరి నువ్వు చేసేది పుణ్యమైన పాపం పని అన్నాడు. ఇక పుణ్యం పనో పాపం పని, నేనైతే పాపం పని అనుకుంటున్నాను. మరి పాపం పని మరి దీన్ని పాపం మీ అందరికి వస్తుందా నీ ఒక్కడికి వస్తుందా అని అన్నాడు. అందరికి వస్తుంది అన్నాడు. ఎందుకంటే మేము అందరం తింటున్నాం, తీసుకుపోయి అందరిని అమ్ముకొని తింటున్నాం, అందరికి వస్తుందని నువ్వు అంటున్నావు అయ్యా, నీ భార్య అంటదా అన్నాడు. ఎందుకన్నా నువ్వు బరాబర్ అంటది అన్నాడు. నువ్వు అనుకుంటున్నావు అట్లా, నువ్వు పోయి అడిగిరా అంటాడు. నువ్వు ఏదో ఉపాయం చేసి తప్పించుకోదామని ఉపాయం చేస్తున్నావు అయ్యా బాబు, నా భార్య దగ్గరికి వచ్చినాక నువ్వు ఉంటావా అంటే నీకు డౌట్ ఉంటే కట్టేవయ్యా నన్ను, ఈ షర్టు కట్టేయి, నేను ఉంటా, నేను బ్రాహ్మణుడి, నేను మరి బ్రహ్మ సంతానాన్ని నేను అబద్ధం ఆడను, నేను నారదుని, ఇది కాదు కదా నీకు 10 కిలోలు ఇస్తాపో ఇంకా ఇదా అని. సరే ఇది మంచిగానే మాట్లాడుతుందని ఆయన కట్టేసి ఇంటికి పోతే ఆవిడ అడిగింది, మరి నేను చేసేది అంతా పాపం చేసి తెచ్చిస్తున్నా కదా, మరి ఈ పాపం మనం అందరం బలిచి పంచుకుంటున్నామా లేదా అన్నాడు. అంటే నేను పాపం చేసి ఎవరిదేమన్నాడు అయ్యా, నీ పాపంతో మా సంబంధం, నీ డబ్బుతో నాకు సంబంధం, పాపం చేసి ఎవరిదేమన్నాడు నేను చెప్పినా నేను? నీకు వేరే పని చేతగాక నువ్వు దొంగతనం చేసి నా మెడగట్టి నేను నీ పాపంతో నాకేమి సంబంధం లేదు, నీ డబ్బుతో సంబంధం, నువ్వు పుణ్యం చేసే తీసుకురాన్నది. ఈయనకు బుర్ర తిరిగిపోయింది. మరి ఇంతమందిని చంపి, మరి ఇంతమంది కాళ్ళు నరికి, ఇంతమంది చేతులు నరికి, ఇంతమంది చెవులు కోసి, ఇంతమంది ముక్కులు కోసి బంగారం తెచ్చిస్తే నీకేం పాపం తగలేదంటే ఒక్క పైసా పాపం తగలదు. నువ్వు నన్ను కట్టుకున్న దానికి నువ్వు పెట్టాల్సిందే, నువ్వు దొంగతనం చేయమని నేను చెప్పినా నాకు పాపమే సంబంధమే లేదన్నది. ఆయన బుర్ర తిరిగిపోయింది. అవన్నీ కనబడుతున్నాయి, ఎంతమంది ఎన్నెన్ని పాపాలు చేసిండో. ఆడిపోయేప్పటికీ నారదుని కాలు పట్టుకుంటూ, స్వామి నువ్వు చెప్పింది కరెక్టే, ఇక చేసింది అంతా నేనే, పాపం నా భార్య పిల్లలు పంచుకోరంట స్వామి, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, వాళ్ళు పంచుకుంటారు అనుకోని నేను ఇదంతా చేసిన అంటే నేను చెప్పలే అప్పుడే ఎంత ఘోరమైన పాపాలు చేసినవా అన్నాడు. స్వామి నా పాపాలు పోవడానికి పరిహారం చెప్పు, ఇక నేను భార్య ముఖం చూడ, పిల్లల ముఖం చూడ, సంసారం ముఖం చూడ, నేను పొరపాటు చేసినా, నేను తప్పు చేసినా, అది పొరపాటు అయింది అంటాడు అనమాట. సరే పర్వాలేదే బాబు, నువ్వు శరణాగతి పొందినావు కదా, శరణాగతి గురువు దగ్గరికి వచ్చి శిష్యుడు శరణాగతి పొందితే ఆ శిష్యుడు తరింపజేయాలి గురువు అన్నమాట. ఆ విధంగా నేను శిష్యుడు శరణాగతి పొందితే ఆయన
రామ రామ అని 2 అక్షరాలు ఉపదేశించిండు. ఏది రామ, అది కూడా తిరుమంత్రం అంటారు. ముందు మా, తర్వాత రా, మా రా మా రా మా రా రామ 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 అయిపోయింది అనమాట. ఆయన చెప్పిండనమాట, ఒక శ్వాస తీసుకుంటావు కదా, ఆ శ్వాస లోపలికి పోయినప్పుడు రాను, బయట వదిలినప్పుడు మాను, రా మా, ఈ అజపరామ మంత్రాన్ని జపం చేయవా నువ్వు తరించిపోతావు అని చెప్పిండనమాట. ఆయన సంతోషపడి దారి దొరికింది కదా. ముఖ్యంగా ఎన్ని పాపాలు, ఘోరమైన పాపాలు సాష్టాంగ నమస్కారం చేసిండు అన్నమాట. చేసి ఇక పోయి చెట్టు కింద కూర్చున్నాడు. ఇక రా మా రా మా, గాలి లోపలికి పోతే రా, బయటకు వదిలితే మా రా మా. ఆయన ఉపదేశం చేసిన వాడు మామూలు వాడు కాదు. ఎవరు? బ్రహ్మ మానసపుత్రుడు. ఆయన సాక్షాత్తు బ్రహ్మదేవుడి. ఆయన బ్రహ్మ మానసపుత్రుడు. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం తల్లిదండ్రుల కడుపు నుండి పుట్టినాం. మేము పుట్టాలంటే 9 నెలలు తల్లి గర్భంలో ఉండాలా, బయటికి రావాలా, మళ్ళీ ఎంబడే మన తలకాయలు పనిచేస్తాయా, మళ్ళా ఎల్కేజీ కావాలా, యూకేజీ కావాలా, 1వ తరగతి కావాలా, 9వ తరగతి, 12వ తరగతి, బీకామ్, పెద్ద చదువుకున్నాక తలకాయలు ఇంత లావు అవుతాయి మనకు. వాళ్ళు ఎట్లా అంటే బ్రహ్మ ఇట్లా అనుకున్నాడు, అట్లా వచ్చేసిండు అంతే. ఏ సైజు ఉన్నాడో అదే సైజులో వచ్చేసిండు. ఇక దాంట్లో పెరిగేది లేదు, తగ్గేది లేదన్నమాట. జ్ఞానం కూడా మళ్ళీ సంపాదించుకునేది డైరెక్ట్ అదే పుట్టుకతోటే జ్ఞానం, పుట్టుకతోటే వస్తుంది అన్నమాట. ఈ జ్ఞానం కూడా ఎంత పుణ్యం చేసుకుంటాడు. అంతకుముందు పెద్ద కథ ఉంది ఆయనది. నారదుడు అవతారం ఎత్తిన దానికంటే ముందు భాగవతంలో కథ వస్తుంది, ఎందుకు వచ్చిండని. దానికి కారణం ఏంటంటే, ఆయన వాళ్ళ తల్లి స్వాములకు సేవ చేస్తుండేది, చాతుర్మాస్యాలు చేస్తుంటే. ఆ కాలంలో స్వాధ్యాయం బాగా జరిగేది. స్వాధ్యాయం అంటే ఏంటంటే ఆత్మసాక్షాత్కారానికి ఉపయోగపడే గ్రంథాలు అన్నమాట. అంటే రామాయణము, భారతము లాంటి సంసార కథలు లాదన్నమాట. అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, జీవనము, మరణము, ఏ విధంగా మనం మోక్షం అంటే మళ్ళా జన్మరాహిత్యం ఏ విధంగా పొందుతామో అదంతా నేర్పుతుండేవాడు. ఈ తల్లి ఏమో సేవ చేసేది వాళ్ళకు. ఈ పిల్లోడు పోయి ఆడ కూర్చొని ఆ స్వాముల మాటలంతా ఇంటా ఉండేది. ఇంటే ఉండి, అరే మనం పెద్ద సంసారంలో ఇరుక్కున్నాము, మనం పెళ్లి చేసుకుంటేమా ఇరుక్కున్నట్టే, పెళ్లి చేసుకుంటే ఇరుక్కున్నట్టే. మా తండ్రి గారు జ్ఞాని. మాకు చిన్న ఉన్నప్పటి నుండి ఆయనే మా జ్ఞానం నేర్పిండనమాట, చిన్న ఉన్నప్పటి నుండి. అయితే ఆయన చిన్న ఉన్నప్పటి నుండే మా దగ్గర భాగవతం చదివించేది, భారతం చదివించేది, వివేక చూడమని, అపరోక్షానుభూతి, నేను చిన్నపిల్లోడు అప్పటి నుండే చదివించేది అనమాట. సాయంత్రం పండుకునేప్పుడు రోజు 1 గంట సేపు చదివించేవాడు. నాకు అర్థం కాకపోయినా చదివించేవాడు. ఆ చదువులే నాకు అర్థమైపోయింది వ్యవహారం అంతా. ఆ తర్వాత ఒకరోజు అన్నాడు, రైట్ రారా అన్నాడు సూచన. ఇప్పుడు ఈ పశువుని గుంజ కట్టేసిండు, ఇది దేని చుట్టూ తిరుగుద్దా అన్నాడు. దేని చుట్టూ తిరుగుతా? గుంజ చుట్టూ తిరుగుద్ది. ఇదో పెళ్లి చేసుకుంటే భార్య గుంజ, భర్త ఏం చేస్తాడు? భార్య చుట్టూ తిరుగుతాడు. ఇదో భర్తకు భార్య గుంజ, భార్యకు భర్త గుంజ. వీళ్ళు సచ్చిదాకా మేము పశువులం అయిపోయినాం రాజేదిగా. ఇక నాకు అర్థమైపోయింది ఇది ఎందుకు చెప్పిండ్రా అంటే, ఇక మనకు కూడా పెళ్ళి చేసుకుంటే మనకు కూడా ఏమవుతాము, అది ఆ పశువు తిరిగినట్టు దాని చుట్టూ తిరగాల్సిందే. ఆయన ఈ పెళ్ళి చేసుకుంటే ఎందుకు రాని పారిపోయిన అడ్రస్ లేకుండా పారిపోయి సన్యాసి అయిపోయిన అసలు ఆనందంగా సుఖంగా ఉన్న మా తండ్రి అనుగ్రహం అనమాట. అది అర్థమైందా? ఈ సంసార జీవితం ఏంటంటే ఇది పశు జీవితం అనమాట. అది నారదుడు పూర్వజన్మంలో అది అర్థమైపోయి పెళ్లి చేసుకుంటే ప్రమాదం అని ఆ తల్లి ఉన్నంత కాలము అట్లా ఉండి ఆ తల్లి కాలం చేయంగానే పారిపోయి ధ్యానంలో కూర్చోండిగా. ఆయనకు అంతకంటే ఎక్కువ జ్ఞానం లేకుండే. ఆ జ్ఞానంలో ధ్యానం చేయంగా పాపం అంతా పోయింది. పాపం అంతా పోయి పవిత్రుడు అయిపోయి, మామూలుగా మన మాదిరిగా తల్లి గర్భంలో పుట్టాలంటే పాపం ఉండాలి, పాపం ఉంటేనే తల్లి గర్భంలో పుడతాం. మరి ఆయనకు ఆ పాపము లేదు కాబట్టి డైరెక్ట్ బ్రహ్మ మానసపుత్రుడు ఆయన అనుకుంటూ పుట్టేసాడు అంతే. పుట్టేసి ఆయన మరి పెద్ద బ్రహ్మజ్ఞాని, ప్రపంచంలో పెద్ద భక్తి నారద భక్తి సూత్రాలని రాసిండు అనమాట. ఆ సూత్రాలు చదివితే మనకు ఒళ్ళు పులకరించిపోతుంది అనమాట. మరి అట్లాంటి అన్నమాట. నారదుడు ఉపదేశం చేస్తే మామూలు వాడా చెప్పండి?
ఆయనకు ఆ ఉపదేశం ఫలించింది. రామ 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 అనుకుంటే ఎన్ని సంవత్సరాలు చేసిండో తెలియదుగా. ఆయనకు ప్రపంచ జ్ఞానమే తెలియదు. ఆయన పైన పుట్ట మొలిచింది, మొత్తం పుట్ట. ఆ పుట్టను సంస్కృతంలో ఏమంటారంటే వాల్మీకము అంటారు. ఏమంటారు? వాల్మీకము. నారదుడు ఆ దారింబడిపోతే ఎందుకు ఆ దారింబడిపోతే ఇక్కడ శబ్దం వస్తుంది, రామ 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 రామ. అరే ఈ రామశబ్దం అనేది అక్కడ కదా వినబడాలి, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడి సంతానం కదా అది. ఇక్కడి నుండి ఎక్కడి నుండి వచ్చిందో చూసేప్పుడు పుట్టలో నుండి వస్తుంది. అరే ఆయన జ్ఞాపకం వచ్చింది, పలానా రోజు ఉపదేశం చేసిన కదా వీడే అయి ఉంటాడు అనుకొని నీళ్లు మంత్రించి పుట్ట మీద జల్లప్పటికి పుట్ట అంతగా విరిగిపోయి ఎముకలు ఉన్నాయి అంతే. ఆ ఎముకల నుండి రామ 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 అని శబ్దం ఉంది. మళ్ళీ నీళ్ళు చిలకరించేపటికి మళ్ళీ శరీరం అంతా మాంసం హింసం అంట. వాళ్ళు మహాత్ములు, మాంసం అంత వచ్చింది, గుర్తుపట్టిండు, గడ్డం గిడ్డం అంత వచ్చేసింది. సాష్టాంగ నమస్కారం చేసి ఏమే ఆయన వాల్మీకి, ఆయనకు పేరు పెట్టాను, నువ్వు వాల్మీకంలో పుట్టినాం కాబట్టి వాల్మీకి అని ఆయన నామకరణం చేసిండు. ఎవరు? నారద మహర్షి అన్నమాట. అప్పుడు ఆయన ఆయనకు సంస్కృతం జ్ఞానం అంతా కలిగిపోయింది. అన్ని జ్ఞానాలు మన లోపలనే అన్ని జ్ఞానాలు ఉంటాయి. మనకు సంసారం అనేది అడ్డం వచ్చి జ్ఞానం లేకుండా పోయింది. మనం కూడా ఆయన మాదిరిగా తపస్సు చేస్తే మనంలోనే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము యథ ఆర్ద్రేదాగ్నే అభ్యాయితాతో పృథగ్భూమా వినిశ్చరంతి ఏవం వారే అస్య మహతో భూతస్య నిశ్వసితమేతద్ ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వ ఆంగీరసో ఇతిహాస పురాణం శ్లోకా సూత్రాన్ని అనువ్యాఖ్యానాన్ని వ్యాఖ్యానాన్ని అస్యైవేతాన్ని నిశ్వసితాన్ని. అంటే పరమాత్మ నుండే ఈ పరమాత్మ నుండే ఇవన్నీ వచ్చేసినాయి అన్నమాట. అంటే పచ్చికట్టెలు ఉన్నాయంట, పచ్చికట్టెలు అగ్ని లేచినామనుకో, పచ్చికట్టెలు అగ్ని లేస్తే ఏమైతే చెప్పండి, పొగ వస్తుందా రాదా? ఆ విధంగా పచ్చికట్టెల నుండి పొగొచ్చినట్టు ఈ పరమాత్మ నుండే ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, శిక్ష, వ్యాకరణము మొత్తము సమస్త జ్ఞానాలంటే పరమాత్మ నుండే ఉత్పత్తి అయినాయని యజుర్వేదంలో చెప్పిందన్నమాట. ఆ విధంగా పరమాత్మ ఎవరంటే మనమే పరమాత్మ. ఎప్పుడు పరమాత్మ అయితే ఈ జీవాత్మత్వం మనకు పోవాలా. ఈ శరీరం నేను, ఈ మనస్సు నేను, ఈ ఇంద్రియాలు నేను అని భావన ఉంది కదా, ఈ పంచకోశాలు ఇవి దాటుకొని మనం పరమాత్మ అని మనకు జ్ఞానం కలగంగానే సమస్త వేదాలన్నీ మన లోపలనే వస్తాయంట. ఆ విధంగా ఆయనకు ఆ వాల్మీకి మహర్షికి సకల వేదాలు, సకల శాస్త్రాలు మొత్తం వచ్చేసి రాముడు పుట్టక ముందే రామాయణాన్ని ఆయన రచించిండు అన్నమాట. రామాయణాన్ని మానిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ మమత యత్క్రౌంచ మిథునాదేకం అవధీహిం కామమోహితం. ఈయన మొట్టమొదటి శ్లోకం అన్నమాట. ఆయన ఒకరోజు ఆయన స్నానానికి పోతుండు, వాల్మీకి మహర్షి అయిపోయిండు, రోజు స్నానానికి పోయేవాడు. ఆ నది స్నానానికి పోయేప్పుడు ఏమైందంటే బోయేవాడు ఉన్నాడు కదా, క్రౌంచ పక్షులు 2 కూర్చున్నాయి. క్రౌంచ పక్షులలో ఒక జాతి. మనం ఇప్పుడు కోళ్ళు అంటే కదా, గువ్వలు, పావురాలు అని పేర్లు పెడతాం కదా, అట్లనే పక్షులలో క్రౌంచ జాతి అని క్రౌంచం అంటారు అనమాట. క్రౌంచం, ఆ క్రౌంచ జాతిలో ఎక్కువ ఉంటుంది అంటే క్రౌం అంటుంటుంది కాబట్టి క్రౌంచం అని దానికి పేరు పెట్టింది. అది ఒకటి చచ్చిపోతే ఇంకొకటి అరుచుకుంటూ చచ్చిపోతుంది. అట్లా అవి 2 చెట్టు మీద కూర్చొని ఏదో భార్యాభర్తలు ఎట్లుంటారో అట్లున్నాయి అన్నమాట. ఆ సమయంలో బోయేవాడు చూసి ఆ భారం పెట్టి ఉదాహరణ చంపితే అవి సంభోగం చేస్తున్నాయి అన్నమాట. ఆ సమయంలో చంపితే ఎంత పాపం తగులుతుంది చెప్పండి. ఆయనకు మనసు కరిగి ఆయన వాటికి శాపం పెట్టేసిండు అనమాట. ఆయన శాపం పెట్టి అవి ఏదో మిథునంలో ఉంటే ఆ మిథునంలో నువ్వు పెడతావాలని, నువ్వు చచ్చిపోవాలని శాపం పెడితే వాడు గిల కొట్టుకొని చచ్చిపోయిండు అనమాట. ఆయన మొట్టమొదటి శ్లోకం అన్నమాట ఇది. మానిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. ఆయన ఏమి రానివాడు బోయేవాడు అనమాట. ఆయన సంస్కృతం చెప్పిండు అనమాట. సంస్కృతం ఎక్కడి నుండి వచ్చింది? ఆయన పవిత్రుడైన అనమాట. పవిత్రుడు కావడంతో సకల వేదాలు వచ్చి రామాయణాన్నే రాసిండు అనమాట. ఆ రామాయణం రాయడానికి కారణం ఏంది? నారదుడా లేకపోతే వాల్మీకి చెప్పండి?
రామ 2 అక్షరాలు రా మా అజపగాయత్రి అనమాట. గాలి పోయినప్పుడు గాలి లోపలికి పోతే రా, బయటికి వదిలితే మా. ఆ రామ మంత్రంలో ఏముందంటే మామూలు వాడిని మార్చి చేసి పడేసిండు. రామాయణం రాముడు పుట్టకముందే రామాయణ మహాకావ్యం అని పేరు ఉందన్నమాట. ఈ విధంగా ఆ రాముడు నిరాకార పరమాత్మే రాముడు, ఇంకొకటి ఏం కాదు. పేరు మారుతుంది ఆయనకు, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క పేరు మారుతుంది అనమాట. ఆ రాముడు ఇప్పుడు ఉండడా లేడంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? భూమిలో ఉండు, నీళ్ళల్లో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నా లోపల ఉన్నాడు. స్వామి నువ్వు చెప్తే ఎట్లా? దీనికి ఏమైనా ప్రమాణం ఉందంటే ఉన్నది. ఆ పరమాత్మని ఆ రాముడే ఇప్పుడు భూమిలో ఉండాలన్నమాట. యహ పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం యహ పృథివీమంతరో యమయత్తేషతాత్మాంతర్యామ్యమృత యహ అప్సు తిష్టన్ అధిభో అంతరో యమాపో నవేద యస్యాప శరీరం యహ అపామంతరో యమయత్తేషతాత్మాంతర్యామ్యమృత యహ అగ్నౌ తిష్టన్ అగ్నేరంతరో యమగ్నిర్నవేద యస్యాగ్నిశరీరం యహ అగ్నిమంతరో యమయత్తేషతాత్మాంతర్యామ్యమృత యహ వాయౌ తిష్టన్ వాయోరంతరో యం వాయుర్నవేద యస్య వాయుశరీరం యహ వాయుమంతరో యమయత్తేషత ఆత్మ అంతర్యామ్యమృత యహ ఆకాశే తిష్టన్ ఆకాశాదంతరో యమాకాశో నవేద యస్యాకాశ శరీరం యహ ఆకాశాదంతరో యమయత్తేషత ఆత్మ అంతర్యామ్యమృత యహ ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాదంతరో యమాదిత్యో నవేద యస్యాదిత్య శరీరం యహ ఆదిత్యాదంతరో యమయత్తేషత ఆత్మ అంతర్యామ్యమృత యహ చంద్రతారకే తిష్టన్ చంద్రతారకాదంతరో యం చంద్రతారకౌ నవేద యస్య చంద్రతారకం శరీరం యహ చంద్రతారకే తిష్టన్ అంతరో యమయత్తేషతాత్మ అంతర్యామ్యమృత యహ ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరో యం ప్రాణో నవేద యస్య ప్రాణ శరీరం యహ ప్రాణాదంతరో యమయత్తేషతాత్మ అంతర్యామ్యమృత యహ అపానే తిష్టన్ అపానాదంతరో యమపానో నవేద యస్య అపాన శరీరం యహ అపానాదంతరో యమయత్తేషతాత్మ అంతర్యామ్యమృత యహ వ్యానే తిష్టన్ వ్యానాదంతరో యం వ్యానో నవేద యస్య వ్యాన శరీరం యహ వ్యానాదంతరో యమయత్తేషతాత్మ అంతర్యామ్యమృత యహ ఉదానే తిష్టన్ ఉదానాదంతరో యం ఉదానో నవేద యస్య ఉదాన శరీరం యహ ఉదానాదంతరో యమయత్తేషతాత్మ అంతర్యామ్యమృత యహ సమానే తిష్టన్ సమానాదంతరో యం సమానో నవేద యస్య సమాన శరీరం యహ సమానాదంతరో యమయత్తేషత ఆత్మ అంతర్యామ్యమృత యహ మనసి తిష్టన్ మనసు అంతరో యం మనో నవేద మనసు అంతరో యమయత్తేషత ఆత్మ అంతర్యామ్యమృత యహ విజ్ఞానే తిష్టన్ విజ్ఞానాదంతరో యం విజ్ఞానో నవేద యస్య విజ్ఞాన శరీరం యహ విజ్ఞానాదంతరో యమయత్తేషత ఆత్మ అంతర్యామ్యమృత. ఏమన్నా అర్థమైందా? అది ఆ రాముడే ఉంటాడు ఇప్పుడు. ఆ రాముడు ఎక్కడికి పోలేదు అనమాట. ఆ రాముడు భూమిలో ఉండి భూమిని నడిపిస్తున్నాడు, నీళ్ళల్లో ఉండి నీళ్ళని నడిపిస్తున్నాడు, అగ్నిలో ఉండి అగ్ని నడిపిస్తున్నాడు, గాలిలో ఉండి గాలిని నడిపిస్తున్నాడు, ఆకాశంలో ఉండి ఆకాశాన్ని నడిపిస్తున్నాడు, సూర్యుల్లో ఉండి సూర్యుని నడిపిస్తున్నాడు, చంద్రుల్లో ఉండి చంద్రుడిని నడిపిస్తున్నాడు, నక్షత్రాలలో ఉండి నక్షత్రాన్ని నడిపిస్తున్నాడు, స్వర్గంలో ఉండి స్వర్గాన్ని నడిపిస్తుండు, ప్రాణంలో ఉండి ప్రాణాన్ని నడిపిస్తున్నాడు అనమాట. ముక్కుల గాలి నువ్వు నడిపిస్తున్నావు చెప్పు. మీ ముక్కుల గాలి ఉంది కదా, లోపలికి పోతుంది బయటికి వస్తుంది, నువ్వు నడిపిస్తున్నావా? మీ సర్పంచ్ నడిపిస్తుండా? మీ ఎమ్మెల్యే నడిపిస్తుండా? ఎవరు నడిపిస్తున్నాడో చెప్పండి. వాడే ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరో యం ప్రాణో నవేద యస్య ప్రాణ శరీరం యహ ప్రాణాదంతరో యమయత్తేషతాత్మ అంతర్యామ్యమృత. వాడే పరమాత్మరయ్యా. ఈ ప్రాణాన్ని నడిపించేవాడు, అపానాన్ని నడిపించేవాడు, వ్యానాన్ని నడిపించేవాడు, ఉదానాన్ని నడిపించేవాడు, సమానాన్ని నడిపించేవాడు. మనసి తిష్ట మనసో అంతరో ఎం మనో నవేద యస్య మనశరీరం యహ మనసో అంతరో యమయత్తేషతాత్మ అంతర్యామ్యమృత. నీ మనసు నడిపిస్తున్నావు. నీ మనసు నీదే, అది నీ తాతదా మీ ముత్తాతదా? ఎడగొనుకొచ్చినావు నీ మనసును. యా విజ్ఞానే తిష్టన్ విజ్ఞానాదంతరో యం విజ్ఞానో నవేద యస్య విజ్ఞాన శరీరమే విజ్ఞానాదంతరో యమయత్తేషత ఆత్మ అంతర్యామ్యమృత.
విజ్ఞానం అంటే అంతఃకరణము, మనస్సు అన్నమాట, బుద్ధి. ఆ బుద్ధిని నడిపించేవాడెవడు? ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. బుద్ధి జడము. మైకీడికి వచ్చింది, ఎట్లా వచ్చింది అప్పయ్య మైకు? అదే వచ్చిందా? కంపెనీ నుండి మనం తీసుకొచ్చి వచ్చింది, జడం అన్నమాట. ఆ విధంగా ప్రాణము జడము, అపానము జడము, వ్యానము జడము, ఉదానము జడము, సమానము జడము. ఆ విధంగానే బుద్ధి జడము, ఇంద్రియాలు జడము, మనస్సు జడము, అన్నిటికీ అన్ని జడము. ఈ జడము తనంతర తాను ఎట్లా నడుస్తుంది చెప్పండి? నడవదు అనమాట. దాన్ని నడిపించేవాడు కూడా ఉండాలా. కారు తనంతర తాను నడవదు, చెయ్యి తనంతర తాను నడవదు అనమాట. నడిపించేవాడు కూడా ఉండాలా. ఈ భూమిని, నీళ్లను, అగ్నిని, గాలిని, వాయువు, ఇవన్నీ జడ పదార్థాలు తనంతర తాను నడవవు. నడిపించేవాడు ఒకడు ఉంటాడు, వాడి పేరే పరమాత్మ, వాడి పేరే రాముడు. ఇంకొకటి ఏడెలబడి రాముడు బతికే ఉన్నాడు భూమిలో. ఆ రాముడు పోయిన ఆ శరీరం పోయింది, పెద్ద శరీరం ఉంది, చిన్న శరీరం పోయింది, పెద్ద శరీరం. భూమి ఆయనకు శరీరం, నీళ్ళే ఆయనకు శరీరము, అగ్ని ఆయనకు శరీరము, గాలి ఆయనకు శరీరము, ఆకాశమే ఆయనకు శరీరము, సూర్యుడే ఆయనకు శరీరము, చంద్రుడే ఆయనకు శరీరము, నక్షత్రాలే ఆయనకు శరీరము, సమస్త ప్రకృతి ఆయనకు శరీరం. ఈ శరీరం కూడా ఆయనకు శరీరము, ఈ మనస్సుకు కూడా ఆయనకు మనస్సు శరీరం, ఈ బుద్ధి కూడా ఆయనకు మనస్సు. మన ఊరికే ఊగుతున్నవంతే. అసలు పరమాత్మ ఎవరంటే ఆ రాముడే. సమజమే ఆయా. ఇది నేను చెప్పింది కాదు, యజుర్వేదంలో మాత్రం పట్టిత పొడుగు మాత్రం ఉన్నదన్నమాట. దీన్ని అంతర్యామి అంటారు. ఏమంటారు? అంతర్యామి. ఇప్పుడు ఈ శరీరంలో నువ్వు ఉన్నావు. ఎక్కడెక్కడ ఉన్నావు? కళ్ళల్లో ఉన్నవా, చెవుల్లో ఉన్నవా, ముక్కుల్లో ఉన్నవా, చేతుల్లో ఉన్నవా? ఏడున్నావు? శరీరం నిండు ఉన్నవా లేవా? నఖశిఖ పర్యంతం ఉన్నవా లేవా? ఈ శరీరానికి నువ్వు అంతర్యామి. భూమికి అంతర్యామి పరమాత్మ, నీళ్ళకి అంతర్యామి పరమాత్మ. ఈ భూమిలో పరమాత్మ లేకపోతే చెట్లు ఎట్లా మొలుస్తావయ్యా? ఇప్పుడు అమ్మగారులు ఉన్నారు, చచ్చిపోయిన అమ్మగారులు పిల్లలు కంటారా? ఎక్కడన్నా అమ్మగారు చచ్చిపోయినారు అనుకో, చచ్చిపోయిన అమ్మగారులు పిల్లలు కంటారా? ఏం మాట్లాడతలేరు, కంటారా? ఏంటో ఎందుకన్నారు? బతికుంటేనే పిల్లలు కనడానికి వీలవుతుంది అన్నమాట. దాంట్లో ఆత్మ ఉండాలి, శరీరంలో ఆత్మ ఉంటేనే పిల్లలు కంటది అది. ఆ విధంగానే భూమి మీద 21 లక్ష రకాల చెట్లు పుడుతున్నాయి. భూమిలో మనం వేస్తాం కదా గోంగూర, ఆ కూర, ఈ కూర, ఎన్నో 21 లక్ష రకాల జాతులు చెట్లు పుడుతున్నాయి. భూమిని తల్లి అంటారు. ఏమంటారు? తల్లి అంటారు. దాని ప్రాణం లేకపోతే ఎట్లా కంటుందా? అది ప్రాణం కనకపోతే కంటదా? ప్రాణం లేకపోతే కన్నట్టుకుంటే సచ్చిన శవాలు కూడా పిల్లలు కనాలా. కాబట్టి భూమాత ఆ విధంగానే నీళ్లు తాగితే దప్పిక తీరుతుంది కదా, దాంట్లో ఆత్మ ఉంటేనే దప్పిక తీరుతుంది అన్నమాట. నీళ్ళ అగ్నిలో చేయి పెడితే కాలుతుంది కదా, దాంట్లో ఆత్మ ఉంటేనే కాలుతుంది అన్నమాట. గాలి శ్వాస పీల్చుకుంటే మనం బతుకుతున్నాం కదా, దాంట్లో ఆత్మ ఉంటేనే మనం బతకగలుగుతాం అన్నమాట. ఆకాశంలో ఆత్మ ఉంటేనే ఇదంతా నడుస్తుంది, లేకపోతే మొత్తం మాయమైపోతుంది అన్నమాట. ఆ విధంగానే సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఈ ప్రకృతిలో నిండా పరమాత్మ వ్యాపించి ఒక్కొక్క దాన్ని నడిపిస్తున్నాడు. ప్రత్యేకంగా ఒక్కొక్క దాన్ని నడుస్తున్నాడు అనమాట. ఆయన పేరే పరమాత్మ, ఆయన పేరే రాముడు. ఈశ్వర ప్రణిధానాద్వా మనకు ఆత్మసాక్షాత్కారం యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అన్నీ చేసినా మనకు ఆత్మసాక్షాత్కారం అంటే నేను ఆత్మను అనే అవగాహన నీకు కలుగుతలేదు అంటే ఆ రామచంద్రుని శరణాగతి పొందాలా. ఆ రాముడు ఎక్కడుండంటే అంతటున్నాడు. ఎందుకన్నాడు? అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందు ఎందు వెదకి చూచిన అన్నందే గలడు ధరవాగ్రడు వింటే అని ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో చెప్పినట్టు మనం చూడగలగాలన్నమాట. భగవంతుడు ఎట్లున్నాడు ఈ భూమిలో, నీళ్ళల్లో ఎట్లున్నాడు, అగ్నిలో ఎట్లున్నాడు, గురువు దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకొనే ఈ శ్రవణ మరణ నిధిధ్యాసన వల్ల పరమాత్మని యొక్క సర్వాంతర స్వరూపాన్ని మనం గ్రహించి ఆ సర్వాంతరమైన పరమాత్మను భూమిగా, నీళ్లుగా, అగ్నిగా, గాలిగా, వాయువుగా, ఆకాశంగా, సూర్యుడిగా, చంద్రుడిగా, సర్వభూతాల రూపేణ మనం ఉపాసన చేయగలిగితే సంవ్యాపక పరమాత్మను మనం ఉపాసన చేయగలిగి మనం దాన్ని ఈశ్వర ప్రణిధానాద్వా ఈశ్వరుడికి సమర్పణం అంటారన్నమాట. మనం సంసార సమర్పణం పూర్తి చేసుకొని ఈశ్వర సమర్పణం ఈ విధంగా మనం భగవంతునికి సమర్పితం అయితే భగవంతుని స్వరూపాన్ని తెలుసుకొని అవగాహన కలిగి మనం సేవ చేసుకోగలిగితే తప్పకుండా మనకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని మనకు అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విధంగానే సమాధి సిద్ధి ఈశ్వర ప్రణిధానాత్
ఈశ్వర ప్రణిధాన అంటే భగవంతుని యొక్క మనం శరణాగతి పొందితే తప్పకుండా మనకు సమాధి సిద్ధి, అంటే మనకు నిర్వికల్ప సమాధి, అంటే నేను ఆత్మనని ఆత్మాకార స్థితి కలుగుతుంది అని పతంజలి మహర్షి స్పష్టంగా చెప్పిండు. కాబట్టి మా మాదిరిగా బ్రహ్మచర్యాత్ గృహాత్ వనాద్వా ఇదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్, ఏదో ఒకరోజు సన్యాసం తీసుకోవాల్సిందే. సన్యాసాన్ని ఎవరు తప్పించుకోవడానికి వీలు పడదన్నమాట. అన్నీ వదిలి సన్యాసం తీసుకోవాల్సిందే. సన్యాసం ఇద్దరు ఇస్తారు, బతికుండంగా గురువు ఇస్తాడు, చచ్చిన తర్వాత యమధర్మరాజు ఇస్తాడు. మీ ఊళ్ళో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? ఏమేమి వెంబడి తీసుకుపోయింది? అన్నీ వదిలిపెట్టిపోయిందా పోలేదా? మనం కూడా ఓ రోజు వదిలిపెట్టిపోతామా పోమా? డేట్ తెలియదు కానీ అందరు సన్యాసులు అయ్యేది గ్యారంటీ. నేను చెప్తున్నా పక్కా అందరు పోవాల్సిందే. సర్పంచులు ఉప సర్పంచుల కానుండి, మాజీ సర్పంచుల కానుండి, రాబోయే సర్పంచుల కానుండి, అందరూ ఓట్లు వేసిన వాళ్ళ కానుండి అందరూ సన్యాసం తీసుకోవాల్సిందే. అన్నీ వదలాల్సిందే. మాతా నాస్తి పితా నాస్తి. ఏమో అమ్మగారులు వదులుతారో వదలరో? వదులుతారా? దింపుడు గల్లమని ఉంటుందంట. వీళ్ళ అమ్మగారుల బంగారం మహిమ ఎక్కువ ఉంటుంది కదా, ప్రేమ. చచ్చిపోయినా కానీ కొత్త కొత్త దూరంతో దింపుడు గల్లమని ఉంటుందంట. నేను పోలేదు ఎప్పుడు. ఆ దింపుడు గల్లం దగ్గర దించిన తర్వాత అన్నీ ఒలుచుకొని తగలబెడతారంట వీళ్ళు. ఎవరుండే మెడలా చెవుల్లో ఎవరుంటే మరి మీ కొయ్యలు కూడా ఎట్టుందో నాకు తెలియదు కానీ అంతేనా? బంగారం ఏమన్నా తీసుకపోని ఇస్తారా? మొత్తం ఏది అంతా వదలాల్సిందే కదా. ఆ వదిలేది ఏదో కొంచెం ముందు వదలరాదు అని చెప్తున్నారు అనమాట. ఆ వదిలేది ఏదో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ముందు వదిలి గురువు సన్నిధానానికి వచ్చి స్వామి నాకు ఈ సంసారం చాలుగా, నాకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాలి అంటే తప్పు అవుతుందా? ఎట్లా వదిలేదు కదా, కొంచెం ముందు వదలామని చెప్తున్నారు అనమాట. వదిలి మనం సన్యాసాన్ని స్వీకరించి యమధర్మరాజు దగ్గర సన్యాసం తీసుకుంటే జన్మ గ్యారంటీగా వస్తుంది. అదే గురువు దగ్గర సన్యాసం తీసుకుంటే నువ్వు కరెక్ట్గా సాధన చేస్తే జన్మరాహిత్యం తప్పకుండా కలుగుతుంది. అలా మీరు సంసారం చేసిన కాడికి ఆ సంసారాన్ని కొంచెం తగ్గించుకొని పిల్లల మీద వదిలిపెట్టేసి ఆ గురువు సన్నిధానానికి వెళ్ళి ఈశ్వరుడు యొక్క స్వరూపం అన్నమాట. ఆ రామ పరమాత్మ శ్రీరామచంద్రుడు శ్రీరామనవమి చేసుకుంటున్నాం కదా, ఆ రాముడు పేరు మార్చుకొని వస్తాడనమాట. ఆ పేరు మారుతుంది కానీ పరమాత్మ మాత్రము అతడే. ఆ పరమాత్మ స్వరూపాన్ని మీరు ఉపాసన చేసేసి మీరు చక్కగా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలని నేను తెలియజేసుకుంటూ, మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా మాజీ సర్పంచ్ గుర్రం నరసింహ, మరి ధర్మపతిని భాగ్యమ్మ గారులకు హృత్పూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకున్నా. మరి వాళ్ళ ఆశ్రమానికి వచ్చి అది పనిగా ఆహ్వానించి ఇంట్రెస్ట్గా మిమ్మల్ని మాకు దర్శనం చేయించి మమ్మల్ని మీకు దర్శనం చేసిన మహానుభావుడి. హరి ఓం తత్సత్ శివార్పణమస్తు. నారాయణ నారాయణ నారాయణ.